నాలుగు కోస్త కబడ్దార్ అని చంద్రబాబు శంసా మీడియాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు రాజమౌళి గారు. నమస్తే రాజమౌళి అన్న. భీష్ముని చంపడానికి శిఖండి ఏ విధంగా ఉపయోగపడినాడో చంద్రబాబు నాయుడు గారికి ఆ శిఖండి మాదిరి ఉపయోగపడేవాడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అంటే మీ ఉద్దేశంలో ఎల్లో మీడియా శిఖండిలా పనిచేస్తుందా? ఆయన కాపాడడం కోసం ఈ పత్రిక ఎంతటికైనా బరితెగిస్తుంది. అలా దిగజారిపోవడాన్నే దమ్మున్న జర్నలిజం అంటారు సార్ వాళ్ళు. ఆయన జర్నలిజం అని ఆయన అంటాడు, బ్రోకరిజం అని ప్రపంచం అంటుంది. అది బ్రోకరిజం కాదు, జర్నలిజమే అంటారు సార్ వాళ్ళు. ఆయన జర్నలిజం కాదు, బ్రోకరిజమే రాధాకృష్ణ చేస్తా ఉండేది. ఏదో ఒకటి లేండి ఆయన చేస్తున్నాడు కదా. నేను అడుగుతా ఉన్నా రాధాకృష్ణ గారిని, అడగండి అడగండి. నీకు భార్య ఉంది, మీ శ్రీమతి గారిని అడుగు, ఏమని అడగమంటారు? చంద్రబాబు నాయుడు నాకు చెప్పినాడు నువ్వు నా పిల్లం కాదంట ఈ రోజు నుంచి. ఏటి రాజమౌళి మీరు మాట్లాడేది? నువ్వు నా చెల్లెలతో సంబంధం అంట అన్నా, నీకు వేరే వానితో పెళ్లి చేయమని చెప్పినాడు. అయ్యో బాబోయ్, మా సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు కాబట్టి నాకు తిరిగే లేదు, నేటి నుంచి నేను చెల్లెలుగా భావిస్తానా, ఇదిగో నీకు పరాయి పురుషులతో వివాహం చేస్తానా, ఈ బుద్ధి పెళ్లి రేపు శోభనం వెళ్ళిపో అని అంటే ఆ యొక్క మెట్టుతో కొట్టదు. మెట్టుతో కాదన్నా, ఎగిరెగిరి తన్నుతుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి గట్టిగా చెప్తా ఉన్నా, ఏం చెప్తారో చెప్పండి అన్న. వాస్తవానికైతే నేను పేరు పెట్టి కూడా పిలిచకూడదు. మరి ఏటని పిలుస్తారు? మా కుటుంబ స్త్రీలను అవమానంగా నువ్వు మాట్లాడిన తర్వాత రే రాధాకృష్ణ అని సంబోధించాలా నిన్ను. అలా ఎందుకులేండి అన్న, మీరు చెప్పేది ఏదో కూసింది కూల్గా చెప్పండి. నీ ఇంటికి వచ్చి నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే గాని ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు. మీరెంత చెప్పినా ఆ ఎల్లో మీడియా మారదన్నా.